ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీ కష్టాలన్నీ పోయి మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీరు ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల మీ ఇంట్లో కనకవర్షం కురిసి మీరు కోటీశ్వర్లు అవుతారు. ఏ విధంగా చెయ్యాలి అని అంటే సోమవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో చంద్రహోరా టైంలో 2 చేతుల్లో గల్లుపు నిండుగా తీసుకొని గట్టిగా ఇలా పట్టుకోండి. 2 చేతులను పట్టుకొని మీకున్న సమస్యలన్నీ చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఆ చేతులతో ఉన్న ఉప్పుతో ఇల్లు మొత్తం తిరగండి. మీ గదులు ఎన్ని ఉంటే అన్ని గదులల్లో తిరగండి. తిరిగిన తర్వాత ఆ ఉప్పుకి మీకున్న సమస్యలన్నీ చెప్పుకోండి. ఆ సమస్యలన్నీ పోవాలి, మా ఇంట్లో కనకవర్షం కురవాలి అని మీరు ఆ ఉప్పుకు చెప్పండి. చెప్పిన తర్వాత ఆ ఉప్పును అన్ని రూమ్లలో తిరిగిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ సమస్యలు మళ్ళీ చెప్పుకోండి. ఆ చెప్పుకున్న సమస్యలన్నీ పోతాయి పోతాయి అని మన మనసులో పదే పదే అనుకోవాలి. నమ్మకం లేకుండా చేస్తే ఏది కలగదు. కాబట్టి నమ్మకంతో ఆ విధంగా చేయండి. ఆ 2 చేతులలో ఉన్న గల్లుప్పును పట్టుకొని మన సింకులో అయినా లేదంటే ఎక్కడ పారే నీళ్ళల్లో మెల్లగా వదిలేయాలి. నీళ్ళు మనం వదిలేసినప్పుడు మన చేతుల మీద నీళ్లు కూడా పడాలి. అలా ఉప్పు వదిలేస్తూ ఉండాలి. ఆ నీళ్ళల్లో ఈ ఉప్పు కరిగిపోతుంది. మీకు మీరు చెప్పిన సమస్యలు, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆ ఉప్పుతో కరిగిపోయి మీ ఇంట్లో కనకవర్షం కురవడం ఖాయం. కాబట్టి ఈ విధంగా సోమవారం పొద్దున ఉదయాన్నే లేవగానే 6 నుంచి 7 మధ్యలో చంద్రహోర టైం అది. ఆ టైంలో చెయ్యండి. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీరు కోటీశ్వర్లు అవుతారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కోటీశ్వర్లు అవుతారు. అలాగే ఇది తథ్యం. అలాగే కామెంట్ బాక్స్లో జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. మీరు కోటీశ్వర్లు అవుతారు. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీ కష్టాలన్నీ పోతాయి, మీకున్న సమస్యలన్నీ పోతాయి. వీడియోలో చెప్పినట్టు చెయ్యండి. మీ కష్టాలు పోయి మీరు సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అలాగే ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల మీ ఇంట్లో సమస్యలన్నీ లేకుండా పోతాయి. ఏ సమస్య లేకుండా మీరు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఈ విధంగా చెయ్యండి. ఆ విధంగా ఈజీగా చేసుకునే పరిహారమే కదా. ఆ విధంగా చేయండి. ఇంట్లో గల్లుపు అందరికీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఏ సమస్య లేకుండా మొత్తం నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. కాబట్టి మీకు ఎన్ని రూపాయలనైనా డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ విధంగా చేయండి. కామెంట్ బాక్స్లో జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. మీరు కోటీశ్వర్లు అవుతారు.